ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ రాంపూర్లోని గిద్దె పేరుమల్ల స్వామి ఆలయ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా బీసీ ఉద్యోగులు వారధులుగా వ్యవహరించాలని సూచించారు. అలాగే ప్రమోషన్లలో రిజర్వేషన్లు లేకపోవడం తీవ్ర అన్యాయమని పేర్కొంటూ ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ఒత్తిడి పెంచుతారని తెలిపారు. బీసీలకు క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని బీసీ ఉద్యోగుల సంఘం మంత్రిని కోరింది. జిల్లా కేంద్రంలో బీసీ ఉద్యోగుల సంఘానికి స్థలం కేటాయించాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అటు అర్బన్ డెవలప్మెంట్కు సంబంధించి ఇటు రూరల్ డెవలప్మెంట్కు సంబంధించి ఒక ప్రణాళిక ప్రకారంగా అభివృద్ధి చేసుకొని పోతా ఉన్నాం. తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి గెలుస్తుంది అనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఊర్లో పేదలకు అవసరమయ్యే ఇల్లు ఇవ్వడంతో పాటుగా 10 సంవత్సరాల్లో ఉదాహరణకు కరీంనగర్ నియోజకవర్గాన్ని తీసుకుంటే పేదలకు ఒక్క ఇల్లు కూడా ఆ కోట శ్రీనివాసరావు సినిమాలాగా కోడి పైన కట్టి అందరికీ ఊరిచ్చినట్టు తప్ప ఒక్క 10 ఏళ్లలో ఒక్క ఇల్లు ఇవ్వలే. ఈరోజు ఆ మధ్యలో ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేసి డబుల్ బెడ్రూమ్లే కాక నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కానీ, రేషన్ కార్డులు అడిగిన వాళ్ళు అర్హత ఉన్న వాళ్ళందరికీ ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, 29 రాష్ట్రాల్లో దేశంలో సన్నబియ్యం ఇచ్చే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ సన్నబియ్యం ఇవ్వడంతో పాటుగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళలు అక్కా చెల్లెలందరికీ ఉచిత బస్సు ప్రయాణము, గతంలో వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే పరిస్థితి లేని మహిళా సంఘాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడే విధంగా వడ్డీని ప్రభుత్వమే కడుతూ బస్సులకు యజమానులను చేస్తూ, సోలార్ విద్యుత్ ఉత్పాదనకు వాళ్ళని యజమానులను చేస్తూ, ఇందిరమ్మ క్యాంటీన్లు పెట్టి రకరకాలుగా మహిళల ఆర్థిక అభివృద్ధికి కష్టపడతా ఉన్నాం.